సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. వ్యాసుడు అందించినటువంటి అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణము అనేటటువంటిది ఒక పురాణం ఉన్నది. ఈ గరుడ పురాణము అనేటటువంటిది చాలా పెద్ద పురాణము అని విజ్ఞులు అంటారు. 235 అధ్యాయాలతో ఉందని కొందరు, 230 అని కొందరు ఏదో చెప్తుంటారు. కానీ మనకు లభించేటటువంటి గరుడ పురాణం, ఈరోజు మార్కెట్లో దొరికేటటువంటి గరుడ పురాణం కేవలము 16 అధ్యాయాలతో ఉంటుంది. ఈ 16 అధ్యాయాల్లో దీంట్లో కేవలము అపరాకర్మ ఎలా చేసుకోవాలి, మరణాంతరం జీవుడు వెళ్ళేటటువంటి మార్గము, నరక యాతనలు, నరకాన్ని నుండి తప్పించుకునేటటువంటి మార్గాలు, అలాగే నిత్యపిండాలు ఇత్యాదివన్నీ కూడా మనకు ఆ గరుడ పురాణంలో మనకు కనిపిస్తాయి. ఈ గరుడ పురాణం అంటే అందరికీ కూడా ఇష్టమే, కానీ చదవరు. ఎందుకు? భయం చేత. కొంతమంది అయితే అసలు ఈ గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోకూడదనేటటువంటి దుష్ప్రచారం కూడా మనకు లభించింది. ఎందుకంటే రాగద్వేషాలకు గురై ప్రతి వ్యక్తి కూడా ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. ఆ కర్మకు ఫలితం అనేది ఉండే తీరుతుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఐపీసీ, సిఆర్పిసి నేరము శిక్ష, ఏ నేరం చేస్తే ఏ శిక్ష విధించాలి అనేటటువంటి ఒక చట్టం మనకు ఈ భౌతిక ప్రపంచంలో కనపడుతుంది. భారతదేశంలో ఏ దేశాలకు వెళ్ళినా వారి దేశానికి సంబంధించినటువంటి నేరము శిక్ష అనేటటువంటి ఓ గ్రంథం ఉండే తీరుతుంది. అంటే భౌతికంగా మనం చేసినటువంటి నేరాలకు శిక్ష అనుభవించే తీరాలి అనేటటువంటి అంశానికి ప్రథమమైన కారణము గరుడ పురాణమని ఇక్కడ పండితుల యొక్క ఉద్దేశ్యమని. అసలు ఈ నేరము శిక్ష అనేది గరుడ పురాణం నుండే మనకు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గరుడ పురాణము అనేటటువంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుడుకు అంటే గరుత్మంతుడుకు చెప్పినటువంటి ఒక దివ్యమైనటువంటి పురాణం ఇది. ఈ పురాణంలో శల్పశాస్త్రం ఉందని, జ్యోతిష్శాస్త్రం ఉన్నదని, యజ్ఞయాగాదుల గురించి ఉన్నదని, ధర్మాచరణ గురించి ఉన్నదని అనేకమైన అంశాలు ఉంటాయి. సృష్టి క్రమం ఉంటుంది, దాంట్లో మహాత్ముల చరిత్ర ఉంటుంది, అంటే రాజుల చరిత్ర ఉంటుంది, పురాణ లక్షణములని ఉంటాయి. మనకి ఆ లక్షణాలన్నీ ఉంటాయి. కానీ మనకు ప్రత్యేకంగా లభించేటటువంటి గరుడ పురాణంలో 16 అధ్యాయాల్లో ఈ ప్రసక్తి రాదు. ఈ ప్రస్తావన ఎప్పుడు వస్తుంది? వాటి ముందు ఉంది, కానీ అవి మనకు ప్రచురణలో లేవు. మనకు లభించేటటువంటిది మాత్రము ఏ శిక్ష ఉంటుంది, ఎలా ప్రయాణం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. యమలోకం అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఆ యమలోకానికి 4 ద్వారాలు ఉంటాయని, ఈ 4 ద్వారాల్లో దక్షిణ ద్వారం వైపుకే ఈ యొక్క పాపులందరూ కూడా వెళుతుంటారు అని ఇలా చెప్పామనుకోండి, వెంటనే మనకు వచ్చేటటువంటి సందేహం ఏమిటంటే, ఏమండి మీరు చెప్తున్నట్టు ఒక నరకం అనేటటువంటిది, యమలోకం అనేది ఉందనటం అది ఎంత మాత్రం వాస్తవం అండి? ఈరోజు శాటిలైట్స్ ద్వారా అనేకమైనటువంటి విశ్వంలో రహస్యాలన్నీ మనకు చెప్తున్నారే, మరి
అలాంటి లోకం ఒకటి ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా సైన్స్ చెప్పటం లేదండి. ఇవన్నీ భ్రమలు, మానవుణ్ణి భయభ్రాంతులు చేసుకునే దానికోసంగా, సమాజాన్ని ఒక కట్టుదిట్టమైనటువంటి దిశలో నడిపించే దానికోసంగా ప్రాజ్ఞులు ఇలాంటివన్నీ చెప్పుంటారు అనేటటువంటి వర్గం వారు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఇది సూక్ష్మ దృష్టితో విచారిస్తే విషయం మనకు అర్థమవుతుంది. ఏమిటది? ఇది మనోకల్పితము అని అన్నాడు. ఇది మనోకల్పితము అంటే ఏమిటి? నానాకర్మలు చేసినటువంటి మనస్సు చేసే ప్రయాణమే ఇది. ఇది ఎలా ఉంటుందండి అని అంటే, చూడండి, ముందు మనము దేహం గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే మీకు ప్రశ్న పూర్తిగా తెలియాలంటే ఈ దేహం గురించి తెలుసుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది మనసు ఎలా ప్రయాణం చేస్తుందో అనేది. భౌతికంగా ఒక మనిషి కనపడ్డాడు అనుకోండి, మనకు భౌతికంగా ఏం కనిపిస్తుంది? వాడి తల, చేతులు, కాళ్ళు, హృదయము, ఇవి అంటే భౌతికమైన శరీరం. ఈ భౌతికమైనటువంటి శరీరంలో 17 తత్వాలు ఉన్నాయి. 17 తత్వాలు ఏమిటది? 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియ ద్వారా ఏం చేస్తాం మనం? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. వీటిని గ్రహించేదానికే మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వాటి గ్రహించిన విషయాలను చేసేదానికోసంగా కర్మేంద్రియాలు ఉన్నాయి. అవన్నీ 5. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఎన్నైనవి? 10 అయినవి. ఇక ప్రాణములు అన్నారు. ఈ ప్రాణములు మనకు పంచప్రాణములు అని అంటుంటాం కదండి. ఈ పంచప్రాణములు అనేటటువంటిది మొట్టమొదటిగా వాయువును మనం లోపలికి తీసుకుంటాం, అది ప్రాణమైంది. ఇక్కడ కంఠంలో ఉదానం ఉంటుంది, సమానము నాభి దేశంలో ఉంటుంది, వ్యానము శరీరం అంతా ఉంటుంది, అపానము అంటే వదిలేటటువంటిది. ఈ పంచప్రాణాలు ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానం. ఎన్నైనవి? 5 అయినవి. అప్పుడు అన్నీ కలిపి ఎన్ని అయినాయి? 15 అయింది. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మనస్సు, బుద్ధి. ఈ మనస్సు అంటే ఏమిటి? మనసు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాత్మకమైనటువంటి దాన్ని మనస్సు అంటారు. ప్రతి నిమిషం కూడా ఇది పనిచేస్తూనే ఉంటుంది. దీనికి రెస్ట్ లేదు. ఈ శరీరం 12 గంటలు పనిచేసింది అనుకోండి, ఇది పడిపోతుంది, రెస్ట్ కావాలి, పనిచేయవు ఇంకా. అప్పుడు మనసు పనిచేస్తుంది. మనసుకు కూడా కొంత సమయం ఉంటుంది, ఆ తర్వాత అది పనిచేయదు. నిద్ర, పూర్తి నిద్ర స్థితికి వస్తుంది. గాఢమైనటువంటి నిద్ర, సుషుప్త స్థితి అంటారని. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏమిటి? జ్ఞానేంద్రియాలు, అలాగే పంచప్రాణాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కలుపుకొని 17 తత్వాలతో ఉన్న శరీరాన్ని ఏమంటాము? సూక్ష్మ శరీరము అని అంటాం. ఇప్పుడు మాట్లాడుతున్నానే నేను సూక్ష్మ శరీరం ద్వారా ఈ ఉపాధిని నేను వాడుకుంటున్నా. ఎలా? మీకు సంగీతం వచ్చనుకోండి, మీరు అందంగా ఫ్లూట్ వాయిస్తారు అనుకున్నాం. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, ఏమండి నేను ఫ్లూటిస్ట్ని అని అన్నారు. సరే నాయన ఫ్లూట్ వాయించు అన్నాం. ఆయన దగ్గర ఫ్లూటే లేదు, ఏం వాయిస్తాడు? వాయించగలుగుతాడా? లేదు. లేదు, మృదంగం ఉంటుంది, ఆ మృదంగం వాయించి ఆయన వస్తాడు, నేను మృదంగం వాయిస్తానండి అంటాడు.
ఆ సంగీత పరిజ్ఞానం నాకు ఉన్నది అంటాడు. అప్పుడేమంటాం మనము? వాయించండి అన్నాం అనుకో, ఆయనకు వాయించేదానికి వాయిద్యం కావాలి కదా. అలాగే ఈ సూక్ష్మ శరీరం అనేటటువంటిది వ్యక్తం చేసేదానికి, కర్మలు చేసేదానికి, సుఖదుఖాలు అనుభవించేదానికి పాంచభౌతాత్మికమైనటువంటి ఈ దేహం కావాలి. అర్థమవుతుందా? అంటే ఏమని, ఎలాగైతే ఫ్లూటిస్టుకి ఫ్లూటు అవసరమో సూక్ష్మదేహానికి ఈ యొక్క స్థూల దేహం కనిపిస్తుందే, ఈ స్థూల దేహం అనేది అవసరం. ఇప్పుడు బాగా అర్థమవుతుంది కదా. కత్తి వర, తీక్షణమైనటువంటి కత్తిని ఏం చేస్తాం మనం? ఒక వరలో దాచి పెడతాం కదా. అవసరమైనప్పుడు ఏం చేస్తాం? తీస్తాం, దాన్ని తీక్షణంగా ఉంటుంది. అలాగే సూక్ష్మదేహానికి ఈ యొక్క భౌతిక దేహము వర లాంటిది. ఈ సూక్ష్మదేహం అనేటటువంటిది 84 లక్షల జీవరాశుల్లో ఇది భగవద్దర్శనం కానంత వరకు, ఆత్మ సాక్షాత్కారం కానంత వరకు ఇది అనేకమైనటువంటి జన్మలు తీస్తూనే ఉంటుంది. దానికి చావు లేదు. చావు అంటే ఏంది? మరణము అంటాం కదా మనం. రణము అంటే ఏమిటి? యుద్ధము అని. మరణము అంటే రణము, యుద్ధం సమాప్తి అయిపోయింది. అంటే ఏమిటి? సూక్ష్మదేహము ఈ స్థూల దేహంతో కలిపి ఏం చేస్తాయి? అన్నీ పోరాడుతూ ఉంటాయి. అప్పుడు ఆ పోరాటం ఆగిపోయినప్పుడు దాన్ని ఏమంటాం? మరణము అని అంటాం. కనుక గరుడ పురాణం తెలుసుకునే ముందు అసలు మన ఈ శరీరం యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? మరణం అంటే ఏంది? ఈ స్థూల దేహాన్ని వదిలిపెట్టటమే. సూక్ష్మదేహం ఏం చేస్తుంది? ఈ యొక్క దేహాన్ని వదిలిపోండి. అందుకనే చూడండి, చనిపోయి వేడుస్తూ ఉంటారు. ఏమంటాం మనం? ఆయన వెళ్ళిపోయినాడండి అని అంటాం. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ఆడే ఉన్నాడు కదా. అంటే ఎక్కడికో వెళుతున్నాడని నీకు తెలుసు అంతర్గతంగా. దాన్ని నువ్వేం చేస్తావు? వెళ్ళిపోయినాడండి అని అంటావు. ఇక వెళ్ళిపోయినటువంటి వాడికి పేరు పెట్టి పిలవరు వాడిని. కనుక గరుడ పురాణాన్ని వినేటప్పుడు ముందు మన యొక్క శరీరము యొక్క స్థితిగతులను తెలుసుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తాను, ఎలా ఉంటాను అనేటటువంటి విషయం. మరికొన్ని విషయాలు మరొక భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వస్తి. శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.